ఈరోజు మళ్ళీ పులాస పోవడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే మొన్న ఒక మోటార్ రిపేర్ అయింది, అది చేయించిన. మళ్ళీ ఇవాళ ఇంకో రోజు మోటార్ రిపేర్ అయింది, అది కూడా చేయించాలి. ఈ మోటార్ ఏంటంటే కిందికి వెళ్ళి తీపియాలి, లోపలికి వెళ్ళి పైకి తీపియాలి. పెద్ద టాస్క్ ఇది. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. మోటార్ బయటకు తీయాలంటే ఖచ్చితంగా 4 కావాలి. ఇంకా ఇది V3 2-inch పైప్, హెచ్డి పైప్ కాబట్టి సులభంగా వస్తుంది. అదే V6 ఇనుప పైపులు అయితే గిట 10 ఫీట్లు అయితే గిట చైన్ పుల్ పెట్టి లాగాల్సి వస్తుండే. అది కొన్ని సందర్భాలు రావచ్చు, రాకపోవచ్చు. మెయిన్ ప్రాబ్లం రైతులకు ఇదే. కొన్ని బోర్ బావులో నీళ్ళు పడాయి, పడితేనేమో ఇదొక ప్రాబ్లం, పడకుండా అట్లా ప్రాబ్లం, పంట వండదని చెప్పేసి. బాగా వర్షం పడుతుందంటే కూలుతాయి బోర్లు. కూలినప్పుడు ఏంది, మనకు అవి మోటార్ మొత్తం బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయినప్పుడు ఫ్లషింగ్ చేస్తాం. ఫ్లషింగ్ చేసినా కొన్ని బోర్లు రావు. రాకపోయేసరికి ఏంటంటే చైన్ పుల్ పెట్టి ఇగ్గడమో లేదంటే ఇంకా వేరే అక్కడికి కట్ చేయడమో ఏమో జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటంటే మోటార్ కాడికి పైపు వస్తుంది, కొన్ని మోటార్లు అటే పోతాయి. ఇట్లా బాగా నష్టపోతారు రైతులు. ఇది ఒక్కటి బాగా దెబ్బ రైతులకు. ఈ నీళ్ళ కాడ బోర్ల కాడ బాగా ఇబ్బంది అవుతుంది. ఇది మొన్ననే తీసినాం, రిపేర్ అయింది. మొన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర రిపేర్ అయింది, అది చేయించినాం. అది అయిపోయాం కంటేనే మళ్ళీ ఇది అవుతుంది. ఇప్పుడు ఇది మొన్న ఒక 2 months కూడా అవుతుంది రిపేర్ చేయించి. 4000 రూపీస్ అయింది దానికి ఖర్చు. బేరింగ్లు అన్నాడు, బుషన్లు అన్నాడు, అవన్నీ అయినాడు. మళ్ళీ అవనేసి లోపల దించినాం. మళ్ళీ ఇప్పుడు సడన్గా మళ్ళీ ఆఫ్ అయింది. ఈ లోపల తీసుడు బయట తీసి లోపల పెట్టాడు బాగా ఇబ్బంది మోటార్లతో. ఎందుకంటే సమయానికి మనకు మంది దొరికినా కానీ సమయానికి రారు. రాకపోయేసరికి ఏంటంటే మనం లోపలికి వెళ్ళి పైపు చేయాలంటే ఇద్దరితో కాదు, ఓ 4-5 కావాలి. ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. సరే మోటార్ అయితే మొత్తానికి అయితే పైకి తీస్తున్నాం. తీసినాక అలా ఏం ఖరాబ్ అయిందో చూద్దాం. బోర్ రిపేర్ చేసే మెకానిక్ కూడా కరెక్ట్గా చెప్పలేకపోతుంది అది పంపు పోయిందా మోటార్ పోయిందా అనేది. ఎందుకంటే పైకి తీస్తేనే దాన్ని లోపల ఏం ప్రాబ్లం ఉందో మనకు అర్థమవుతుంది. సో మనిషికి వచ్చేసి పైకి లాగుతుర్రు. మోటార్ వచ్చేసింది బయటకు. మోటార్ బయటకు వచ్చినాక అందులో ఏం ఖరాబ్ అయిందో అప్పుడు మనకి ఏర్పడుతుంది. మోటార్ అయితే బయటకు వచ్చింది. చూద్దాం అలా ఇప్పినాక ఏమేమి ఉన్నాయో మీకు చెప్తా. ఏంటంటే ఇప్పుడు పంప్ ఇప్పడం జరిగింది. అంటే మోటార్ ఓకే ఉంది, పంపు ఫెయిల్ అయింది. పంప్ ఎట్లా ఫెయిల్ అయిందంటే బుష్లు పోయినాయంట. బుష్లో ఒక లాక్ ఉంటుంది,
లాక్ పోయి మొత్తం ఈజీగా తిరిగేసరికి ఎంప్లాయర్ మొత్తం కట్ అయిపోయినాయట. పంపు మొత్తం ఇప్పాలి. సో పంప్ ఇక్కడ ఇప్పాలంటే ఇక్కడ కాదు, దీన్ని వాళ్ళ షాప్ తీసుకెళ్తారు. షాప్ తీసుకెళ్ళి అక్కడ మొత్తం ఓపెన్ చేసి లోపల ఏమేమి పార్ట్స్ పోయినాయో చూసి ఒకవేళ ఇక్కడ దొరికితే వేస్తారు, లేదంటే మాత్రం కొత్త పంప్ వేసుకోవడం అవుతుంది. షాపు తీసుకెళ్ళిపోయాక ఇప్పినాక చూద్దాం ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో. షాపుకి తీసుకొచ్చినాం, ఇక్కడ ఓపెన్ చేస్తుండు. అది తీయాలంటే బాగా రిస్క్ అయితే మొత్తం జామ్ అయిపోయింది. అది పాత పంపు కాబట్టి మొత్తం జామ్ అయిపోయింది. తీస్తుండు, తీసినాక చూద్దాం వాళ్ళు ఏమున్నా ఏం లేవు అనేది. మెల్లమెల్లగా ఓపెన్ చేస్తుండు. మొత్తం 16 ఎంప్లాయీలు ఉంటాయి దీనికి. 16 ఎంప్లాయీలు పోయినాయి, బుష్లు పోయినాయి, ఇంకోటి సాల్ట్ బెండ్ అయిపోయింది, ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి. సో ఈ అన్ని ఐటమ్స్ దొరకాయి. ఇక్కడ దొరకాలంటే మళ్ళీ మనం ఆర్డర్ పెట్టాలి. ఈ ఆర్డర్ పెట్టబోదు మనం కొత్త పంపు తెచ్చుకునే బెటరు. సో ఇక్కడ కాదంటారు. దీన్ని మనం ఇక్కడ నుంచి మన ఫ్రెండ్ కూడా హైదరాబాద్లో ఉంటాడు, తనకు ఫోన్ చేయడం జరిగింది. తను పంపి ఇక్కడ కొత్త పంపు సెట్ చేసి పంపిస్తున్నాడు. సో మోటార్ను పంపు మనం హైదరాబాద్ పంపిస్తున్నాం. మళ్ళీ అక్కడ మనకు సెట్ చేసి మళ్ళీ బస్కి ఇవ్వడం జరుగుతుంది. మనం అక్కడ తీసేసుకొని మళ్ళీ ఫిట్ చేద్దాం ఇక్కడ మోటార్లో. ఓకే.